హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ప్రతి వీడియో రివ్యూలో చెప్తాను కదా, డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉందని చెప్పేసి. అయితే మనకి డాల్బీ విజన్ కావచ్చు, డాల్బీ అట్మాస్ కావచ్చు, ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం పర్చేస్ చేసేటువంటి టీవీస్లో ఈ డాల్బీ విజన్ లేదా డాల్బీ అట్మాస్ లేకుండా ఓన్లీ డాల్బీ డిజిటల్ అలాగే మన స్టీరియో స్పీకర్స్తో వచ్చేటువంటి టీవీస్ని పర్చేస్ చేస్తే వాటిలో మన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటుగా డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ ఉన్నటువంటి టీవీస్ పర్చేస్ చేస్తే అందులో మనం వాటిని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అన్న సెట్టింగ్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనం డాల్బీ విజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మన రెగ్యులర్గా స్మార్ట్ టీవీస్లో ఏంటి అంటే వాడు ఫిక్స్డ్గా కలర్స్ అనేటువంటి ఫిక్స్డ్ బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫిక్స్డ్ కలర్ అంటే ఏంటి, కంపెనీ వాడు ఒక కలర్ ట్యూనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఆ ట్యూనింగ్ మీద అయితే మనం చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. అలాగే మనకు కొన్ని టీవీస్లో ఏంటంటే డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాడు. సో మన పిక్చర్ మోడ్స్ చేంజ్ చేసుకుంటుంటే కొంచెం కలర్స్ అనేటువంటి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేటువంటిది అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే ఫిక్స్డ్ బ్రైట్నెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మనకి మ్యాక్స్ ఆ బ్రైట్నెస్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతుంది, లేకపోతే అదే బ్రైట్నెస్లో మనకైతే ఉండిపోతుంది తప్ప బ్రైట్నెస్ ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అవుతూ ఉండదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్ లైట్స్ అనేటువంటి త్వరగా కంప్లైంట్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అలాగే మన క్వాలిటీ అనేటువంటిది కూడా అంత మంచిగా అయితే ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా టీవీస్లో హెచ్డిఆర్ని అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. హెచ్డిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్. సో మనకి హై డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో ఇది మన పిక్చర్ క్వాలిటీలో కొంచెం బూస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కలర్స్ అనేటువంటి కొంచెం బూస్టింగ్ అయితే అవి కనిపించడం జరుగుతుంది అన్నమాట. అదే మన డాల్బీ విజన్ ఉన్నటువంటి టీవీస్ యూస్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మన కలర్స్ అనేటువంటి ఎక్కడ ఇంక్రీజ్ అవ్వాలి ఎక్కడ డిక్రీజ్ అవ్వాలి అనేటువంటిది ఈ డాల్బీ విజన్ అనేటువంటి చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఇంక్రీజ్ అవ్వాల్సిన చోట బూస్టింగ్ అనేటువంటిది ఇస్తుంది, డిక్రీజ్ అవ్వాల్సిన చోట షేడ్ కలర్స్ అనేటువంటి లేకపోతే సాచురేషన్ అనేటువంటి కొంచెం తగ్గించడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఆటోమేటిక్గా బ్రైట్నెస్ లెవెల్ అనేటువంటి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవ్వడమో లేకపోతే డిక్రీజ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి డైనమిక్ రేంజ్ని కూడా చాలా మంచి డెప్త్ అనేటువంటిది ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి 12 బిట్ రేట్ని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మన బిట్ రేట్ ఎంత ఎక్కువ అయితే ఉంటుందో అంత మంచి పిక్చర్ క్వాలిటీ రావడం జరుగుతుంది. అలాగే మన బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే అప్ టు మనకి 4000 బ్రైట్నెస్ నిట్స్ వరకు ఇదైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 4000 బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చేసినా సరే ఇదైతే తీసుకోగలుగుతుంది. మనకి అంత మంచి బ్రైట్ పిక్చర్ని అయితే ఈ టీవీ చూపించగలుగుతుంది అన్నమాట. సో మనకు డాల్బీ విజన్ ఉన్నటువంటి టీవీస్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు ఏంటంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. కలర్స్ చాలా మంచి షార్ప్నెస్ అనేటువంటిది ఉంటుంది, డీటెయిల్స్ చాలా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మంచి బ్రైట్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. మీరు రెండు టీవీస్ని లైక్ మనకి డాల్బీ విజన్ అలాగే రెగ్యులర్ టీవీని పక్కన పెట్టి చూసినప్పుడు మీకు సింపుల్గా అర్థమైపోతుంది అన్నమాట. కలర్ డెప్త్ అనేటువంటిది చాలా మంచిగా అయితే ఉంటుంది డాల్బీ విజన్ ఉన్నటువంటి టీవీస్లో అన్నమాట. అందు గురించి మనకు ప్రైజ్ అనేటువంటిది డాల్బీ విజన్ ఉన్నటువంటి టీవీస్ కొంచెం ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి చాలా చిన్న బ్రాండ్స్ కూడా డాల్బీ విజన్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అవి మనం నమ్మదగిన అయితే కాదు, మన డాల్బీ విజన్ అనేటువంటిది సర్టిఫికెట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. డాల్బీ సర్టిఫైడ్ అనేది చెప్తారన్నమాట. సో డాల్బీ సర్టిఫైడ్ ఉన్నటువంటి టీవీస్ మాత్రం పర్చేజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ డాల్బీ విజన్ అయితే వర్క్ అవడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ డాల్బీ అట్మాస్ గురించి చూద్దాం. మామూలుగా మన టీవీస్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని టీవీస్లో ట్విట్టర్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మనకి లౌడ్నెస్ అనేటువంటిది మంచిగా ఉంటుంది, క్వాలిటీ వచ్చినప్పుడు కూడా మంచిగానే రావడం జరుగుతుంది. అలాగే మీరు కనుక డాల్బీ డిజిటల్ లేదా డాల్బీ అట్మాస్ ఉన్నటువంటి సౌండ్ బర్డ్స్ ఈ రెగ్యులర్ టీవీ కనెక్ట్ చేసుకుని యూజ్ చేస్తున్నారంటే అక్కడ సౌండ్ క్వాలిటీ మీకు మంచిగానే రావడం జరుగుతుంది, సౌండ్ మంచిగా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు సరౌండింగ్ సౌండ్స్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగానే ఉండడం జరుగుతుంది అన్నమాట. అలా కాకుండా మీరు కనుక డాల్బీ అట్మాస్ ఉన్నటువంటి టీవీని పర్చేజ్ చేశారనుకుందాం, అక్కడ మనకి మంచి రియలిస్టిక్ సౌండ్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే మీరు వితౌట్ సౌండ్ బారే మంచి సరౌండింగ్ సౌండ్స్ కూడా మనం అయితే ఎంజాయ్ చేసుకుంటాం అన్నమాట. అలా కాకుండా మీరు కనుక డాల్బీ అట్మాస్ ఉన్నటువంటి మంచి క్వాలిటీ సౌండ్ బార్ మెయింటైన్ చేశారంటే అక్కడ మీకు పీక్స్ లెవెల్ సరౌండింగ్ సౌండ్స్తో పాటుగా 3D సౌండ్స్ కూడా మనం అయితే ఎంజాయ్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి డాల్బీ అట్మాస్ లేనటువంటి టీవీస్కి అట్మాస్ ఉన్నటువంటి టీవీస్కి మనకి చాలా డిఫరెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా గేమింగ్ ఆడుకునే వాళ్ళు అలాగే ఎక్కువగా ఆన్లైన్లో కంటెంట్ చూసే వాళ్ళకి డాల్బీ అట్మాస్ ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఇంకా మిగతా ఏ టీవీ కూడా ఇవ్వదన్నమాట. అంత మంచిగా అయితే డాల్బీ అట్మాస్ వర్క్ అవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, దీనికోసం మనకు టీవీలో HDMI ARC పోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆ పోర్ట్ దగ్గర సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మనకి HDMI కేబుల్ వచ్చేటప్పటికి ఏంటంటే 2.1 కేబుల్ అయితే మీరు యూస్ చేయండి, అప్పుడు మాత్రమే మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. లింక్స్ అన్ని కూడా మీకు అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, కావాలంటే మీరు ఒకసారి
అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ మన సెట్టింగ్స్ విషయానికి వచ్చినట్టు కంప్లీట్గా మీకు మ్యాప్ అనేటువంటిది పెడుతున్నాను చూడండి. మీరు ఏ టైప్ ఆఫ్ ఓఎస్ యూస్ చేస్తున్నా సరే మీకు సరిపోతుందన్నమాట. సేమ్ ఇదే ఫార్మాట్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అయితే మీకు ఏ టీవీ ఎవరు పర్చేస్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్టయితే ఎవరికైతే మంచి సినిమాటిక్ సౌండ్స్తో పాటుగా మంచి విజువల్స్ కావాలి, అలాగే మాకు గేమింగ్ అనేటువంటిది ఆడుకుంటూ ఉంటాం, అలాగే ఎక్కువగా ఆన్లైన్ కంటెంట్ అనేటువంటి చూస్తూ ఉంటాము, మేము కొంచెం బడ్జెట్ పెట్టగలము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డాల్బీ అట్మోస్ అలాగే డాల్బీ విజన్ సర్టిఫైడ్ అనేటువంటి టీవీస్ని పర్చేస్ చేసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా మాకు రెగ్యులర్గా మీరు టీవీస్ అనేటువంటి చూస్తూ ఉంటాం, లైక్ ఇంట్లో పెద్దవాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత అమౌంట్ అనేటువంటిది పెట్టి డాల్బీ విజన్ డాల్బీ అట్మోస్ అనేటువంటి టీవీస్ని పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అక్కడ మనకి డాల్బీ డిజిటల్స్ ఉన్నటువంటి టీవీస్ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఆ టీవీస్ని పర్చేస్ చేసుకున్నా సరే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ టీవీసే అవుతాయి అన్నమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో గురించి అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చి మీ డౌట్ని అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.